వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పిఠాపురం నవంబర్ 26 భారత పార్లమెంట్లో రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం. ఆంధ్రప్రదేశ్ బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం పార్లమెంట్లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి 75 సంవత్సరాలు కావస్తున్నది. మోడీ ప్రభుత్వం రాజ్యాంగం ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించాలని భారత ప్రధానిగా మోడీ 2015 సంవత్సరంలో ప్రకటించిన పాలకులే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ 10 సంవత్సరాల నుండి రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు. దానికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో చర్చించాలి. 341 అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టాన్ని రూపంలో రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలన్నారు. అంబేద్కర్ సమర్పించిన రాజ్యాంగ ఆమోద దినాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2015 సంవత్సరంలో మోడీ గారు ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోద దినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ విషయమే ఆయనకి జ్ఞాపకం లేనట్టే వ్యవహరిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే అంత తొందరగా మార్చి పడేయాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ, సౌమ్యవాద వ్యవస్థ, మొత్తం లౌకికవాదం, ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయాలని ఒక కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి ఈ బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని మాదిగల వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాని అయి ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే సిజేఐ చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు. క్రిమిలేయర్ అంటే ఇంక రిజర్వేషన్ పోయినట్టే. ఎస్సీలో బాగున్నామని తీసేయాల. ఇది ఒక వంక. ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్. ఇది 341 ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చినా పార్లమెంట్లో ఏమైనా చర్చ జరిగిందండి. అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాల. ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ బాలమోహన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. మోడీ గారికి చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం. పార్లమెంట్లో చర్చ జరగాల.
ఎస్సీ వర్గీకరణ చెల్లదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా, పార్లమెంట్లో 347 సవరణ చేయాలా. అలా కాని పక్షంలో ఈ బిల్లు చెల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరమైనా వెళ్ళి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. నేడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా దేవరుపల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో అభివృద్ధి పనులను వేద పండితుల మంత్రోత్సవాల మధ్య శాపూప్తంగా సుమారు 10 లక్షల రూపాయల విలువగల నిధులతో మంజూరైన సీసీ రోడ్ నిర్మాణ శంకుస్థాపన పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అన్నారు. గ్రామ ప్రజలతో గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత కాలంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని, నిర్మాణంలో కాంట్రాక్టు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. మేడం గట్టిగా చదవాలి. సార్కి అలవాటు లేదు కదా. సార్ అలవాటు ఉందా మీకు? అన్న మళ్ళీ జేసీబీ ఏంది ఇస్తాను మీరే. మేడం ఒకసారి ఇటు చూడండి. ఈ పాప పొడుగున్నదా కొంచెం ఎంత పొడుగు. అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ అధికారులు అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ డిమాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సంగెం మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేపించినారు. ప్రజల మగువు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగు నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతైక్యతను అఖండతను తప్పక వనగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1900 సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు ఇంద మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతే. జై హింద్, జై భారత్. శ్రీకాకుళం టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిర భవనంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని BR9 టీవీ ఆధ్వర్యంలో ఒక ఘనమైన వేడుకగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగంను రూపొందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని భారత రాజ్యాంగ రూపకర్తను ఎడ్ల గోపి గారు కొనియాడారు. నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడని ఎడ్ల గోపి గారు వ్యాఖ్యానించారు. అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో పూలమాలలు వేసి విస్తృత స్థాయిలో నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలులో రజకులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 2025లో రజకుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ధోబీఘాట్ శీతలావస్థలో ఉన్నాయి. సీఎం మంత్రులు రజకులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రజకులలో ఐక్యత చాటాలి. రజకుల జీవన విధానాన్ని అభివృద్ధి చెందాలే చూద్దాం. రజకుల 60 వృత్తి కుటుంబాలకు ఒక ధోబీఘాటుగా ఉండేలా ప్రభుత్వం చూస్తుంది. రజకుల రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి రావడంతో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పూల బొకేలతో శాల్వాలతో కప్పి సన్మానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2013లో రజకులపై సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్ రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ రజకులు ఎంతమంది తమ జీవన విధానంపై ఆధారపడి ఉన్నారో పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజకుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఐక్య సేవా సమితి చైర్మన్ గారికి ఒక విన్నవించుకుంటున్నాము. మనకు రజక వెల్ఫేర్ కమిటీ ఒక కమిటీ ఉంది, జిల్లాకు ఒక కమిటీ ఉంది. 3 మంత్స్కి ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. ఆ కమిటీలో మొత్తం రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాక మన బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి రివ్యూ సర్వీస్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. అలా ఒక్క నిమిషం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మన కర్నూలు జిల్లాకు ఒక వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా, ఒక లాయర్గా, ఒక మహిళగా
ఒక అత్యున్నత ఎడ్యుకేషన్ చదివిన వ్యక్తిని చైర్మన్ చేసినందుకు మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మరియు బీజేపీ కేంద్ర కమిటీ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహిళ, మా సోదరి ఈరోజు ఒక చైర్లో కూర్చోయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఈ యొక్క రజకుల యొక్క సాధక బాధకాలు, కష్టాలు, వాళ్ళకి ఎటువంటి ఏం చేయాలనేది ఆమెకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మనం ఆమెకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఆమె అన్ని చేయగల దమ్ము ఉంది ఆమెకు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేడం గారికి, అమ్మ నీకున్న శక్తి సామర్థ్యం మాకు తెలుసు, మీరు బాగా చేస్తారని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన రజకులకు మీరు చేదోడు వాడుతుండి భవిష్యత్తులో మన పైన జరిగే దాడులో కానీ తర్వాత ఏమైనా జరుగుతుండగా మీరు దగ్గరుండి చాలా మా రాంబాబు సార్ ఇప్పుడు చెప్పినాడు, ప్రతి జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరపాలి. మీరు జివో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 2023లో ఇంప్లిమెంట్ అయ్యింది 102 ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టాలి అనేది మన మొదటి డిమాండ్. అదిగానే మనము గవర్నమెంట్ నుండి భరోసా తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్కి ప్రొసీడింగ్స్ వచ్చాయి అని అంటే అన్నగారు చెప్పిన ఈ విషయాలు ఏదైతే టెంపుల్స్లో రావాల్సిన మన కేటగిరీకి ఏదైతే ఉందో అవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ 102కి ఇంప్లీడ్ అయి ఉన్నాయి. సో అది మనం దానికోసం మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టి సాధించుకునే నమ్మకం మనకుంది. ఓకే మేడం. నమస్తే, నా పేరు సావిత్రి. నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత నా మొదటి పర్యటన నా సొంత జిల్లా కర్నూలుకు వచ్చాను. ఇక్కడ సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యత పెరిగింది అనుకుంటాను. కర్నూలు జిల్లా అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మట్టి వేయాలి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైము. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. దీనికి యాక్చువల్గా మన రజకులలో రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ అనేది ఉంది. ఆ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో, ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. దానికి మన రజకుల ఐక్యత, మన రజకుల సంఘటిత ప్లస్ మన రజకుల యొక్క పాపులేషన్ ఎంత ఉందో. ఎందుకంటే 2013లో మనకు రజకుల పాపులేషన్ సర్వే చేశారు, కానీ దాన్ని బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు మన పర్సంటేజ్ పెరిగింది. మామూలుగా సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రజకుల పర్సంటేజ్ సెకండ్ పాపులేషన్ అని ఉంది. కానీ ఇప్పుడు ఈ గత 8 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో రేపు 25లోన మనకు సెన్సస్ స్టార్ట్ అవుతుంది. అంతకు మునుపే మన ఎంత బలం ఉంది అనేది మన జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఒక స్పష్టత మన ప్రభుత్వానికి చూపించగలిగితే మనలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉండాలి, ఎంతవరకు వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, ఎంతమంది సఫరర్స్ ఉన్నారు అనే విషయాన్ని మనం ఒక క్లారిటీ తీసుకుందాము. క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము. అదే కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట ధోబీ గార్డ్స్ మనకు హన్మకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాల మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా అధికారులతో పాటు వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులతో పాటు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద యాక్షన్ టేకెన్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ తీసుకొని దాని మీద రివ్యూ చేయటము జరుగుతుంది. ఫర్దర్ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో వెళ్ళి అవి అబ్జర్వేషన్స్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ రిమార్క్స్తో మా విజిట్ రిపోర్ట్స్ మాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీ అయితే డిఈఓ కంట్రోల్లో ఉంటాయి. అట్లాగే జ్యోతిబా పూలే స్కూల్స్ అయితే డీజింగ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కంట్రోలింగ్ ఆఫీసరు ఆ కన్సర్న్ మానిటరింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి విజిట్ రిపోర్ట్ని కన్సాలిడేట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ మీద యాక్షన్ తీసుకొని దాన్ని డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్స్ అనేవి జరగద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ మిడ్ డే మీల్స్ అనేది 100% పిల్లల దాకా సేఫ్గా
దట్ విల్ జస్ట్ గో ఇన్ వెయిన్. అవి ఆ తర్వాత రిసీవింగ్ ఫుడ్ ఐటమ్స్, ఆ తర్వాత స్టోరేజ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ కుకింగ్, అలాగే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ సర్వింగ్, తర్వాత క్లీనింగ్ ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, తర్వాత వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి, తర్వాత డిఫరెంట్ ఆదేశాల ప్రకారము గతంలో ఇప్పుడు నిన్న హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అని మేడం, లాస్ట్ వీక్లో. అంతకుముందు స్కూల్స్ విజిట్ చేయడం జరిగిందండి. అందులో మరి ఇప్పుడు మన మేడం గారు చెప్పిన విషయాలు కొన్ని నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఓపెన్గానే వంట చేస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల స్కూల్స్లో మరి వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందండి. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేసినాం మేడం. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆ యొక్క వంట కానివ్వండి, ఏదన్నా మూతలు వేయడం కానివ్వండి, అట్లాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టు యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, రైస్ బ్యాగ్స్ కానీ అన్నీ కింద పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక సబ్మిషన్ మేడం. ఈ ముందే మనకు డిఈఓ గారి నుంచి స్కూల్ హెడ్ మాస్టర్స్కు, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్కు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలని మనం ఒకసారి ముందు ఇవన్నీ ఇస్తే బాగుంటుంది మేడం. స్టోరేజ్ ఎట్లా చేయాలి, చాలా దగ్గరలో కిచెన్ రూమ్ ఉన్నా కూడా మిడ్ డే మీల్స్లో కిచెన్లో వండట్లేరు, ఆ చెట్ల కింద ఆరు బయట వండుతున్నారు. ఆరు బయట ఉండడం వల్ల చెట్ల కింద ఉండేటప్పుడు ఏమవుతుందంటే మూతలు వాళ్ళు తీసిపెట్టి కలిపేటప్పుడు తీసిపెట్టి మళ్ళీ మర్చిపోయి పెట్టకుండడం వల్ల పైనుంచి ఏదైనా పురుగులు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొన్ని తెలుగులో లేదా తయారు చేసి ఆ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా హెడ్ మాస్టర్స్ కూడా ఈ మనం ఏదైతే పీపీటీలో చూపించినామో ఆ పాయింట్స్ అన్ని తయారు చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కమ్మని ఇచ్చినాక మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ మన ఆ గ్యాప్స్ మనం ఫిల్అప్ చేస్తే బాగుంటుంది నా సబ్మిషన్ మ్యామ్. ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ 3 months ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ 3 monthsకి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటివి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి. ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు రూజ్ ది వర్కింగ్ రిలేషన్షిప్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందియలేకపోతున్నాము, సరైన డయట్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అందియలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం వీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడితో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబుని సచివాలయంలో సోమవారం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుని సీఎం శాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష సాగుతోంది. సమీక్ష పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. అమెరికా అదాని వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపైన రివ్యూ చేస్తున్నట్టు సమాచారం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.